జగిత్యాల కేంద్రంగా సాగుతున్న భారీ దందా వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ పన్ను ఎగవేసేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కారు. పాత ఫామ్ల పేరిట నకిలీ ఇన్వాయిస్లతో జీఎస్టీకి ఎగనామం పెట్టారు. ఈ మొత్తం విలువ సుమారు 200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొద్ది ప్రైమ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్తో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అధికారుల బృందం కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ప్రైమ్ ఆఫీస్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది డీలర్లకు కొంత ఇన్పుట్ ట్యాక్స్ అనేది అది ఎంత మొత్తం అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం రావడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక పర్సన్ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని రేపు పొద్దున కమిషన్ ఆఫీస్లో అపేర్ చేయమని చెప్తున్నాను. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ ఫ్రాడ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఫ్రాడ్ విషయంలో హైయర్ అధికారులు కమిషనర్ గారి ఆదేశాల మీద డిప్టీ కమిషనర్ ఆధ్వర్యం లోపల ఇద్దరు డిప్టీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యం లోపల హైదరాబాద్ నుంచి పేర్లు అవసరం చెప్పాలి. ఇద్దరు వాళ్ళ అవసరంగా కమిషనర్ గారి ఆదేశాలుగా రాయండి. అడిషనల్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశాల పేరు ఒక అధికారుల బృందం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. దాంతోపాటు లోకల్ కూడా జాయింట్ కమిషనర్ గారు ఇక్కడ లోకల్ అసిస్టెంట్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యం లోపల ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం తీసుకొచ్చేసి మామూలుగా మొత్తం రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతమందికి పాస్ అయింది ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రేపు పొద్దున హైదరాబాద్లో ఆఫీస్ లోపల వాళ్ళు అపేర్ కమ్మని చెప్పి వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ పర్సన్స్తో అండర్టేకింగ్ తీసుకొని హైదరాబాద్లో అపేర్ కమ్మని చెప్తారు. జగిత్యాల కేంద్రంగా భారీ దందా అయితే కొనసాగుతుంది. జీఎస్టీ పన్ను ఎగవేసేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్ చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచే ఈ దందా జరిగినట్టు మనకు అర్థమవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ జీఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన సొమ్ము మొత్తం కూడా వారి రుసులను గమనించి ఇదంతా కూడా ఒక ఆడిటర్ దగ్గర గతంలో పనిచేసిన చందా సాయి అనే ఒక వ్యక్తి ఇదంతా కూడా ఈ కుంభకోణం పాల్పడినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి అధికారులు అయితే నిన్నటి నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మొదట 100 కోట్లుగా భావించారు. అది ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా దాటింది. అంటే ఎంత విషయం మనం అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల జిల్లాతో పాటు జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలాగే ఆదిలాబాద్ మంచిర్యాల ఈ వివిధ ప్రాంతాల్లో కూడా ఇదంతా కూడా నిజామాబాద్ తో ప్రాంతంలో కూడా ఇదంతా కూడా వ్యాపారులతో కుమ్మక్కి ఇదంతా జరిగినట్టు మనకు అర్థమవుతుంది. మొత్తానికి నష్టము ఈ ఎవరైతే అనుమానితులు చందా సాయితో పాటు మరికొద్ది మంది వ్యాపారులు విభిన్న వర్గాలు ట్రేడర్స్ తో పాటు కాంట్రాక్టర్లు ప్రస్తుతం అయితే ఈ జిఎస్టీ అధికారులు అయితే వాళ్ళ అదుపులో ఉన్నారు. మొత్తంగా 100 కోట్లుగా భావించారు. దీనికి సంబంధించిన స్కామ్ సంబంధించి మొత్తం ఇప్పుడు 300 కోట్లు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మొత్తంగా నకిలీ ఫర్మ్స్ అలాగే వే బిల్స్ సృష్టించి దాని ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదాయానికి గడ్డి కొట్టే విధంగా ఇదంతా కూడా చేశారు. ఎందుకంటే గతంలో ఒక ఆడిటర్ దగ్గర పనిచేసిన వ్యక్తి ఆయన దగ్గర ఉన్నటువంటి పాస్వర్డ్ ను అతనికి ఇవ్వకుండానే దగ్గర ఉంచుకొని దాని ద్వారా వీరికి ఆ బిల్స్ అని కూడా పాస్ చేశాడు. కానీ ఆ అమౌంట్ మాత్రము జిఎస్టీ ప్రభుత్వానికి చెల్లించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. మొత్తానికి అయితే ప్రస్తుతము ఎంక్వైరీ కొనసాగుతుంది. వ్యాపారులు రిటైలర్లు అలాగే కాంట్రాక్టర్లు ఈ విభిన్న వర్గాలకు సంబంధించి కూడా ఇవన్నీ చేసినట్టు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతము ఇంకా కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. రేపు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఏం చేశారనేది మాత్రం మనకు ఒక క్లియర్ గా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. నిన్న జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్ తో పాటు మరొక గోపి మరొక 2 వ్యక్తులు కూడా అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారంతా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి సంబంధించిన దశలను కూడా తీసుకుని వెళ్లారు. మొత్తంగా అసలు ఏం జరుగుతోంది, ఇంత భారీ కుంభకోణానికి జగిత్యాల ఎందుకు వేదికైంది, అసలు ఏం జరిగింది, గతంలో ఆడిటర్ దగ్గర పనిచేసిన సహాయకుడు ఏం చేశాడు, అతని వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే కోణంలో అయితే ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే ఈ వ్యక్తి ఇటీవలనే అంటే ఇన్ని 300 కోట్ల స్కామ్ సంబంధించి ఆయన గురించి కూడా అధికారులు ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం ఆయన పోలీసుల ఈ అధికారుల అదుపులో ఉన్నాడు.
అయితే ఇంత పెద్ద స్కామ్ జరిగిన క్రమంలో జిఎస్టీ అధికారులే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ సహాయంతో మొత్తమైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలో 200 కోట్లకు సంబంధించిన ఇందులో భాగంగా జగిత్యాల ప్రాంతంలోనే సుమారు 1 కోటి పైగా విలువ చేసే ఒక భూమిని ఇల్లు కొనుక్కున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. మొత్తానికి అసలు ఏం జరుగుతోంది దీనికి సంబంధించి అనేది తేలాల్సి ఉంది. ఈ జిఎస్టీ తనిఖీలతో ఒక్కసారిగా జగిత్యాలలోని వ్యాపారులు ఒక కలకలం అయితే రేగింది. ఎందుకంటే నకిలీ బిల్లు సృష్టించారనే విషయము అధికారులకు వ్యాపారులకు తెలియనప్పటికీ కూడా తాము విధిగా చెల్లిస్తున్నప్పటికీ ఇదంతా కూడా చేసిన వ్యక్తి ఆడిటర్ దగ్గర పనిచేసిన వ్యక్తి అనేటువంటిది ఇటీవల గుర్తించారు వీళ్ళంతా కూడా వ్యాపారులు. మొత్తానికైతే ఇవాళ లేదా రేపు పూర్తి స్థాయిలో అధికారులు విచారించిన తర్వాత ఈ చందా సాయి అనే వ్యక్తి ఆడిటర్ దగ్గర పనిచేసిన వ్యక్తి ఇంకా ఎంత మేర మోసాల పాల్పడ్డాడు, జగిత్యాలు దాటినప్పటికీ నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ఇలా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా నోటు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందనేది మనకు తెలియాల్సింది. మొత్తంగా అయితే ఈ జిఎస్టీ నకిలీ బిల్లు వ్యవహారం అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ జగిత్యాల జిల్లా వ్యాపారుల్లో మాత్రమైతే ఒక కలకలం అయితే రేపుతోంది. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.